తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఈసారి శాసనసభ అందుకు వేదిక అయింది. ఈ ఏడాది తొలిసారి తమిళనాడు శాసనసభ మంగళవారం నాడు సమావేశమైంది. గవర్నర్ ప్రసంగానికి ముందు వెనుక జాతీయ గీతాన్ని ఆలపించడం సాంప్రదాయంగా వస్తోంది. దీనికి అనుగుణంగా తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించారని గవర్నర్ రవి శాసనసభాపతిని కోరారు. దీనికి సభాపతి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగించకుండానే శాసనసభ నుంచి వెళ్లిపోయారు. பேரவைத் தலைவர்களே, தற்போது இந்த ஆண்டிற்கான முதல் கூட்டத்தொடரின் தொடக்கமாக తమిళనాడు ప్రభుత్వం జాతీయ గీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని లోక్ భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైకుని పదే పదే ఆపివేశారని, మాట్లాడడానికి అనుమతించలేదని ఒక ప్రకటనలో ఆరోపించింది. అసెంబ్లీలో తరచూ జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఉండడాన్ని సహించలేక గవర్నర్ రవి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ ప్రకటనలో వివరించారు. ప్రసంగ కాపీలో అసత్య నిరాధార ప్రకటనలు ఉండడంతో దానిని చదవడానికి గవర్నర్ నిరాకరించారని ఆ ప్రకటనలో వివరించారు. క్షీణిస్తున్న శాంతి భద్రతలని ప్రసంగ కాపీలో పొందుపరచలేదని లోక్సభ భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. கூட்டத்தொடரின் தொடக்கமாக சட்டமன்ற பேரவை மரபுகளின்படி மாண்புமிகு ஆளுநர் மாண்புமிகு பேரவைத் தலைவர் మరోపక్క గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. సాంప్రదాయం, నైతికతని ఉల్లంఘించి గవర్నర్ వాకౌట్ చేశారని స్టాలిన్ విమర్శించారు. ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలన్న నిబంధన ఎక్కడా లేదని స్టాలిన్ గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే శాసనసభని అవమానించేందుకు గవర్నర్ రవి ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు గవర్నర్ గా ఆర్ఎన్ రవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఎంకే సర్కార్తో పొసగడం లేదు. சட்டமன்ற பேரவை மரபுகளின்படி மாண்புமிகு ஆளுநர்